జర్నీలో మీరు చెయ్యని పని లేదు. ఇండస్ట్రీలో ఎన్ని రకాల పనులున్నాయో అన్ని రకాలు చేశారు. కానీ అది నా నోటితో నేను చెప్పను. మీ నోటితో చెప్పండి. అయ్యో నేను చాలా చేశానన్న. డాన్స్ చేశాను, డాన్స్ క్లాసులు తీసుకున్నాను. డాన్సర్ మీరు బేసిక్? నేను బేసిక్గా డాన్స్ అన్న. డాన్స్ నుంచి డాన్స్ ఇమిటేషన్లో నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. అవును. సో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసే నన్ను సినిమాల్లోకి అడిగారు. దాంతో ఆడిషన్స్ ఇచ్చి నేను ఈ షోలో సెలెక్ట్ అయ్యాను. బట్ నేనేంటంటే యాంకరింగ్ చేశాను, స్క్రిప్ట్స్ రాశాను, అనిల్ గారికి స్క్రిప్ట్స్లో హెల్ప్ చేయడానికి వెళ్ళేవాడిని. అండ్ వేరే స్క్రిప్ట్స్ చేసినప్పుడు దాంట్లో కరెక్షన్స్, అంటే నేను జాబ్ చేస్తూనే నాకు ఇవన్నీ. అదే అప్పుడు అనిల్ మీకంటే జూనియర్. ఆయన ఏంటంటే నాకు బాగా గుర్తు, గౌతమ్ ఎస్ఎస్సికి మేమందరం అప్పటికి మేము సీనియర్స్. మానవుడు అసిస్టెంట్ డైరెక్టర్. కరెక్ట్. కానీ నిన్న ఆడియో ఫంక్షన్లో అదే మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడితే ఎంత మంచిగా అనిపించింది అంటే అంత గుర్తు. సేమ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు అబ్బా. ఈ రోజు కూడా అనిల్ రావుపూడే వ్యక్తి ఎంత గొప్పగా ఎదిగినా ఇంకా భవం మీద అలాగే ఉండి మనుషులందరినీ అలా పలకరిస్తుంటారు. కరెక్ట్ అన్న. ఎందుకంటే ఇది సరే కొంతమంది చూసే వాళ్ళకి ఏంటంటే స్టేజ్ మీద కాబట్టి అన్నారేమో అనుకుంటారు, కానీ కాదు. బయట కూడా నేను మధ్యలో ఆయన సినిమాలు చేసి F2, F3 అవన్నీ చేస్తున్న టైంలో నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, కలిసి మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యారు. మనం బయట మాట్లాడినట్టు నువ్వు మామ అంటే కాదు కదా, అది కాదు మామ, అది కాదు గురు, అది కాదు అనిల్ గారు అని మాట్లాడేది. గారేంటి కొత్తగా ఏంటి మామ కదా నువ్వు అనేది అంటే అది కరెక్టే, కానీ ఇప్పుడు మీరు డైరెక్టర్ అయితే ఫ్రెండే కదా అని ఆయన అన్నప్పుడు నిజంగా ఒక బలం లాగా అనిపిస్తుంది. అరే ఎస్, మన మనిషి మారలేదు, ప్లస్ మనకి ఇంకా ఆ గుర్తింపు ఉంది, మనతో మన చనువు ఉంది అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ నీలో ఉన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే రైటింగ్ అన్న. ఎన్నైనా చేస్తారు కానీ ఎవరైనా చేస్తారు, మిగతా చాలా మంది చేస్తారు. ఆ రైటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళని మాత్రం ఎవరు ఆపలేరు. ఆ సరస్వతీదేవి వరం. బాగా చదివేవాడు కదా, ఎలాగా నీకు ఇంట్లో సపోర్ట్ ఉండేదా? బాగా సపోర్ట్ ఇంట్లో ఎప్పుడు అంటే లైక్ అప్పుడైతే లేదన్న. మా నాన్నగారు ఎప్పుడు ఏంటంటే నేను చదువుకొని జాబ్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నారు తప్ప, నేను 10th క్లాస్లో ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇస్తుంటే లాయ్ ఒకటి కొట్టి నువ్వు చదువుకో, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి చదువుకుంటే లైఫ్ ఇలాంటి దీంతో ఏం రాదు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తే అంటే అప్పుడు కూడా స్కోప్ లేకుండే అన్న. అప్పుడు ఇంత ఆపర్చునిటీస్ లేవు కదా. సో నువ్వు మంచి చదువుకొని నేను చదివిస్తుంది అందుకు నీ లైఫ్ సెట్ అవ్వాలి, మాలాగా కాకూడదు కదా నువ్వు అని చెప్పి ఆయన చెప్పేవారు. సో నాకేంటంటే ఒక కార్నర్లో మనకు ఎంత ప్యాషన్ ఉన్నా కూడా సరే నాన్నగారు చెప్పారు అంత కష్టపడి ఆయన చదివిస్తున్నప్పుడు ఐ షుడ్ రెస్పెక్ట్ ఇట్ అని నేను చదువుకున్నాను. కానీ నాకు ఒక దగ్గర ఉంది యాక్టర్ అవ్వాలి ఉంది. సో నాన్నకు కావాల్సిన పీజీ నేను ఆయనకు చూపించేసి నేను జాబ్ చేసుకుంటూ నేను సెల్ఫ్గా నేనేమో చేసుకున్నప్పుడు ఆయన అభ్యంతరం పెట్టడానికి ఏ ఊరు మీది? నాది ఊరు రామాయంపేట, మెదక్ జిల్లా రామాయంపేట. తర్వాత సంగారెడ్డిలో కొన్ని రోజులు చదువుకున్నాను నేను అక్కడ. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు B.Ed కాలేజ్ కరెస్పాండెంట్ గా ఉండే. ఓకే. సో ఆయన ఏంటంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి దాకా వెళ్ళడం రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను అప్పటికి జాబ్లో జాయిన్ అయ్యాను, తమ్ముడు జాబ్ చేస్తూ ఉండే. ఎందుకు నాన్న ఇంకా మీరు ఇప్పుడు కష్టపడడం ఎందుకు, మేమిద్దరం ఉన్నాం కదా, చూసుకుంటున్నాం కదా, మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పి అప్పటి నుంచి మానేపిచ్చి రిటైర్మెంట్ ఇప్పించేసి ఇంట్లో చిరంజీవి గారితో మిమ్మల్ని కొట్టించాలబ్బా. చిరంజీవి గారు మొన్న చెప్తున్నాడు 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఏంటి, ఎనర్జీగా ఉండాలి. నిజంగా ఆయన నిజంగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే మరి మీరు ఎందుకు చేశారబ్బా మీ నాన్న పని అంటే మా నాన్న చిరంజీవి గారు కాదు, బాగుంది ఫాస్ట్ చెప్పేసి. అంటే ఆయన ఇక్కడ నుంచి సంగారెడ్డికి ట్రావెల్ చేసి రావడము, కరెక్ట్. ఆయనకి కాలికి ఇది గోట్వాదం అంటారు కదన్నా, అది ఉంది. సో ఆ పెయిన్ తో ఆయన ట్రావెల్ చేయడం ఎందుకు చాలా నొప్పి. మా అమ్మకు ఉండేది మెడమిసోల్ అంటారు మాకు అక్కడ, అది కార్నర్ లో ఉంటుంది. పాపం అంత ఇబ్బంది పడేవాళ్ళు. మా నాన్నగారు మా కోసం పడ్డ కష్టాలన్నీ మేము చూసామన్న చిన్నప్పటి నుంచి. ఆయనకి ఎలాంటి వ్యసనాలు లేవు, ఏదున్నా ఇల్లు పని తప్ప ఇంకేం లేదు. సో అలాంటి టైంలో ఆయన కోసం ఏది చేసుకోలేదు. సో మా కోసమే ఎప్పుడు చూసినా మా కోసం తాపత్రయపడి ఇంత చేస్తున్నప్పుడు మేము అట్లీస్ట్ మేము చేతికొచ్చి మేము చూసుకోగలిగినప్పుడు ఆయనకి రెస్ట్ ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది. సూపర్. అదే నేను ఊరికే చిరంజీవి గారు మేమేంటి ఖాళీగా ఉంటాం డాన్స్ అన్నాడని నేను ఉద్దేశంతో అన్నాను. నేను మా నాన్నగారికి ఏం చెప్పానంటే, నాన్న ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారు కదా హ్యాపీగా, మీరు అప్పట్లో చేయాలనుకునే ఏమైనా ఉంటే డాన్స్ కానీ లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నా, కొంతమందికి ఫ్లూట్ నేర్చుకోవడం, గిటార్ వాయించడం ఇలాంటి హాబీస్ ఉంటాయి. అదర్వైజ్ ఫోటోగ్రఫీ ఉండొచ్చు. సో మీకు అలాంటి దాన్ని ఉంటే చెప్పండి నాన్న, మీరు ఫోటోగ్రఫీ చేస్తా అంటే కెమెరా కొనిస్తాను ఒకటి, హ్యాపీగా చుట్టుపక్కల పార్కులకి వెళ్ళి ఫోటోస్ షూట్ చేసుకోండి, మీకు ఒక ఎంజాయ్మెంట్
ఉంటది అంటే, లేదా అవన్నీ ఇంకా అప్పుడు ఇప్పుడు లేవులే అని. సో నేను అదే అంటాను. 60 ఏళ్ల తర్వాత కూడా మనకు ఒక లైఫ్‌లో ఒక బకెట్ లిస్ట్ పెట్టుకోవాలి. అవును. నాగబాబు గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు. సో అది ఉంటే ఇంకొక ఎంజాయ్‌మెంట్ ఉంటది. బట్ ఇట్స్ అప్ టు హిమ్. ఆయనకి ఎలా కావాలంటే అలా రిలాక్స్.